వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు జూన్ 2వ తారీఖు నుంచి గురుడు మొత్తం మనకి స్థానచలనం జరిగింది అని చెప్పేసి వింటా ఉన్నాం. దీనివల్ల గురు మార్పు వల్ల అన్ని రాశులలో జరిగే శుభాశుభాలు ఏంటి, ఎట్లాంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి? ప్రధానంగా మనకు వీక్షించేటువంటి ప్రేక్షకులకి తెలియవలసినటువంటిది, గురు మార్పు జరగబోతుంది 2వ తారీఖు నుంచి. ఎప్పటి వరకు? అక్టోబర్ 30వ తారీఖు వరకు గురువు కర్కాటక రాశిలో ఉంటాడు. నవగ్రహాలలో నవీన్ గారు, నవగ్రహాలలో అత్యంత శుభకరుడు ఎవరయ్యానంటే గురువు. ఈ గురువు దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే, ఒక్క గురువుని గనక మనం అనుకూలంగా మరల్చుకుంటే మొట్టమొదటిగా విద్యా కారకుడు గురువు. ఓకే. వివాహ కారకుడు కూడా గురువే. ఎందుకంటే గురుబలం ఉంది, లగ్నబలం ఉంది అని అంటారు కదా. పెళ్లి జరిగేది గురుబలం ఉన్నప్పుడే. అలాగే సంతాన కారకుడు, ధనకారకుడు, పనులలో అనుకూలత, కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ ఒక్క గురుగ్రహం అనుకూలించడం వల్ల అన్నీ కూడాను మనకు సంప్రాప్తమవుతాయి. అటువంటి గురుడు తనకు సొంత రాశి అయినటువంటి ధనుస్సు మీనరాశిలో కంటే చాలా యోగప్రదంగా కర్కాటక రాశిలో ఉంటాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన సొంత ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, మనం చాలా హ్యాపీగా ఉంటాం. అంతే కాకుండా ధైర్యంగా కూడా ఉంటాం. కానీ మనకంటూ ఒక ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ లో ఉంటే మనం ఎట్లా ఉంటాం? అక్కడ ఫామ్ హౌస్ అని అంటే సంతోషం, అంతకు మించి ఇంకా ఏముండదు అక్కడ. సంతోషంగా ఉండడం కోసం ఉంటాం. అంటే అంతటి సంతోషంగా ఉచ్చ స్థితిలో గురుడు రాబోతున్నాడు. కాబట్టి 12 రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, కొంతమందికి ఇప్పటి వరకు మంచిగా శుభయోగంగా ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ఇప్పటి వరకు కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళకి గురు మార్పు వల్ల అద్భుతమైనటువంటి యోగ ఫలితాలు ఈ 2వ తారీఖు నుంచి రాబోతున్నాయని చెప్పవచ్చు. ఓకే గురుగారు, మామూలుగా మనం ఇప్పుడు ఈ 12 రాశుల గురించి మాట్లాడదాము. ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతాం? 12 రాశుల్లో ప్రధానంగా మనం చర్చించుకోదగినటువంటిది ఏ రాశుల వారికి బాగుంటుంది. మొట్టమొదటిది 12 రాశుల్లో ఈ మిథున రాశి వారికి గురుడు యోగప్రదుడుగా ఉన్నాడు. కన్యా రాశి వారికి యోగప్రదుడుగా ఉన్నాడు. వృశ్చిక రాశి వారికి యోగప్రదుడుగా ఉన్నాడు. మకర రాశి వారికి మరియు మీన రాశి వారికి సంపూర్ణముగా ఈ 5 రాశులు అనగా మిథున, కన్యా, వృశ్చిక, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి. ఈ 5 రాశుల్లో వాళ్ళకి అత్యంత యోగప్రదుడుగా ఉండబోతున్నాడు. మిగిలినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి కొన్ని గురుగ్రహ మార్పు వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదుర్కోక తప్పదని గమనించాలి. అయితే ప్రేక్షకులు ఈ చెప్పినటువంటి రాశుల్లో, బాగా ఉన్నటువంటి రాశుల్లో మనము సంతోషపడడం సహజమే. కానీ బాగా లేనటువంటి రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం నిరభ్యంతరంగా అక్కడ ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. గురువు యొక్క అనుగ్రహాన్ని నిరంతరం పొందగలిగితే చాలు అని చెప్పవచ్చు. కాబట్టి గురువు అంటేనే దైవగ్రహం. కాబట్టి దేవతా అనుగ్రహాన్ని ఈ యొక్క మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారు కనుక నిరంతరం పొందగలిగితే ఆ గురువు వల్ల వచ్చే అశుభ ఫలితాలు కూడా తొలగిపోయి సంపూర్ణంగా 12 రాశుల వారు కూడాను ఆనందకరమైనటువంటి జీవితాన్ని యొక్క గురుగ్రహ మార్పు వల్ల పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. ఎలాంటి పరిహారాలు ఉన్నాయి గురుగారు? అంటే మామూలుగా ఒకవేళ మిగిలిన వారికి బాగోదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటున్నారు కదా, ఏమైనా పరిహారాలు చేసుకోవాలి వారు? పరిహారాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బాగోలేనటువంటి రాశులైనటువంటి మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉండడు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలంటే నిరంతరం తమ ఇష్టదైవమైన కానీ, కులదైవత ఆరాధన కానీ ప్రతినిత్యము ఈ 5 నెలల పాటు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే గురువు వల్ల వచ్చేటువంటి అశుభ ఫలితాలు చాలా మటుకు శాంతించి మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం వలన సంపూర్ణమైనటువంటి యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చెప్పినటువంటి మిథున, కన్య, వృశ్చిక, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు. కాబట్టి ఈ గురుగ్రహం అనుకూలంతో పాటు మీరు నిరంతరం దైవానుగ్రహాన్ని పొందితే మరింత యోగప్రదుడుగా మారుతాడని చెప్పడంలో సందేహం లేదు. గురుగారు, కన్యా రాశి వారికి గురు మార్పు వల్ల రాబోయే 5 నెలల పాటు ఏ విధంగా ఉండబోతాం? కన్యా రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే గురువు 2వ తారీఖు నుంచి, జూన్ 2వ తారీఖు నుంచి 30 అక్టోబర్ వరకు కర్కాటక రాశిలో ఉంటాడు. అంటే అంతవరకు కూడా గురువు ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్నప్పుడు దశమ గురువు శ్రమ,
అంటే ఇక్కడ మనం ఒక కాన్సిక్వెన్సీ అర్థం చేసుకోవాలి. నవమ స్థానంలో గురువు సంచారం చేస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్లో అదృష్టము అన్ని విధాలుగా కలిసి వచ్చి సంపద కూడబెట్టుకొని శ్రమ చేశారు. అనగా దశమంలో గురువు వచ్చినప్పుడు శ్రమ అంటే ఎటువంటి శ్రమ? వృత్తిలో ఎదుగుదలకైనా, వ్యాపారాన్ని మొదలుపెట్టినా, అలాగే ఉద్యోగంలోనైనా కానీ బాగా కష్టపడి పైకి రావాలనే ఉద్దేశంతో బాగా శ్రమ చేశారు. మరి ఆ శ్రమకి తగ్గ ప్రతిఫలం దక్కాలి కదా. ఆ శ్రమకి తగ్గ ప్రతిఫలమే ఈ కన్యా రాశి వారికి అదృష్టం రూపంలో, లాభం రూపంలో 2వ తారీఖు నుంచి గురువు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వలన కలగబోతుంది. అంటే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. లాభస్థానము అందున ఉచ్చస్థితి కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి యోగ కాలముగా ఈ జూన్ 2 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఏర్పడబోతుంది. అంటే ఏ విధంగా వీరికి లాభిస్తుంది అని అంటే, నవీన్ గారు, ఈ యొక్క గురువు 3వ స్థానం మీద వీక్షణ, 5వ స్థానం మీద వీక్షణ, 7వ స్థానం మీద వీక్షణ. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం ఉంటుంది. 2వది, కోల్పోయినటువంటి దాంపత్య జీవిత భాగస్వామ్యమైన, వ్యాపార భాగస్వామ్యమైన తిరిగి మళ్ళీ చిగురించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రేమికుల మధ్య ఉన్నటువంటి ఎడబాటు మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మంచిగా చక్కగా తిరిగి కలిసి జీవించే అవకాశం ఉంటుంది. తర్వాత చెప్పొచ్చంటే కొత్త భాగస్వాములతో వ్యాపార వృత్తి లావాదేవీలు ప్రారంభం చేసే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తుల యొక్క నూతన పరిచయాలు ఈ యొక్క జూన్ 2 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏర్పడబోతున్నాయి. అలాగే ఎవరైతే సత్సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది. సంతానము అభివృద్ధిని వీరు ఆనందంగా సంతానం యొక్క ఎదుగుదలని వీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పొచ్చు. తర్వాత ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ 5 నెలల పాటు జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండబోతుంది. ఓకే గురుగారు, ఏమైనా పరిహారాలు ఉన్నాయా గురుజీ, లేదంటే అంతా మాకు బాగుంది కదా అవసరం లేదంటారా? ప్రధానంగా ఒక్క గురువు వల్లనే అన్ని శుభాలు అని అంటే ఇక్కడ మనం గమనించాల్సింది 7వ స్థానంలో శని. కాబట్టి చేసే ప్రతి ప్రయత్నంలో ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా కావాలి. కాబట్టి ఇది ప్రధానంగా. అలాగే ప్రధానంగా ఏ పని చేసినా కూడా మనకు ఈ యొక్క ప్రయాణంలో మనకు అనుకూలంగా మనకు యోగాన్ని కలిగించే వ్యక్తులు పరిచయం అవ్వాలి. ఇవన్నీ కలగాలి అని అంటే మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం కూడా కావాలి. ఇప్పుడు సాధారణంగా ఆకలిగొన్న పులి కొద్దిగా తిని ఊరుకుంటుందా, ఇంకా కావాలని ఉంటుంది. అలాగే సక్సెస్ కోసం ఎదురు చూసి తాపత్రయపడుతూ ప్రతి రూపాయి ఖర్చు పెట్టి మిథున రాశిలో గురువు ఉన్నటువంటి సమయం అంతా కూడా చక్కగా ఆనందంగా పైకి రావాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేసినటువంటి వాళ్ళకి గురువు సక్సెస్ రూపంలో అనుకూలిస్తున్నప్పుడు ఎక్కువ సక్సెస్ పొందాలనే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంగా ఎక్కువగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసినట్లయితే మంచి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు దైవం అంటేనే గురుగ్రహము. కాబట్టి ఈ గురువు యొక్క సంబంధించినటువంటి గురు చరిత్ర పారాయణం అనేటువంటిది గురువారం నాడు ప్రారంభించి బుధవారానికి ఒక సప్తాహం, ఈ విధంగా 16 సప్తాహాలు పారాయణం చేయండి. అలాగే ఆదివారము, గురువారం రోజున దాంపత్య జీవితము, మద్యపానము, మాంసాహారము, ధూమపానము లాంటివి నిషేధించండి. ఈ విధంగా ఉన్నట్లయితే తప్పకుండా 5 నెలల పాటు సక్సెస్ సాధారణంగా గురువు ఇస్తాడు, కానీ ఇంకా అదనంగా సక్సెస్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే పెద్దల ఆశీర్వచనాలు, ఎక్కడికి వెళ్ళినా పెద్దల పాదాలకి నమస్కారం చేసుకోవడం, తాత ముత్తాతల ఫోటోలకి నమస్కారం చేసుకోవడం, అలాగే కుల పెద్ద, మత పెద్ద, వయసులో పెద్ద ఉన్నటువంటి వాళ్ళందరి ఆశీర్వచనాలు ఎప్పుడు తీసుకోవడం, పిల్లలకి ఇష్టమైన పదార్థాలు కొనిపెట్టడం, అలాగే వాళ్ళ విద్యకి సంబంధించి సహాయ సహకారాలు అందించడం చేయవచ్చు. ఇంకా మీకు దైవానుగ్రహం మరింతగా పొందాలనుకుంటే మన పీఠం ఆధ్వర్యంలో జూన్ 13వ తారీఖు అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా శని త్రయోదశి సందర్భంగా ఈ శని మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి, అలాగే గురువు కర్కాటక రాశిలో మారిన కారణం చేత మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గురు కృపా కటాక్ష సిద్ధి హోమాలు, శనిదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఓకే గురుగారు, ఏమైనా వీళ్ళకి కలిసి వచ్చే రంగు కావచ్చు, వారం కావచ్చు చెప్తారు గురుజీ? ప్రధానంగా ఈ కన్యా రాశి వారికి సంబంధించి కలిసొచ్చే వారము బుధవారము, శుక్రవారము, కలిసొచ్చే రంగు తెలుపు రంగు అని చెప్పవచ్చు. ఓకే, ధన్యవాదాలు గురుజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.